వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అనంతపురం జిల్లా వెంకటాపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు సీఎం చంద్రబాబు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. తన పొలానికి విద్యుత్ సమస్యపై ఇటీవల టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా మంత్రుల ఆదేశాలతో అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇవ్వటం జరిగిందని రైతు హర్షం వ్యక్తం చేశారు. దీంతో బోరు వద్ద వారి చిత్రపటాలకు పూజలు చేశారు. పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరి పంచాయతీ ఓబుల రాజు కండ్రిగా దళితులకు ప్రభుత్వం డీకేటీ పట్టాలు ఇచ్చి వారి భూములకు దారి సౌకర్యం కూడా కల్పించారు. స్థానిక అగ్రవర్ణ కులానికి చెందిన ఓ వ్యక్తి ఆ దారిని ఆక్రమించుకొని దళితుల భూములకు దారి వదలడం లేదని పిచ్చాటూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా చేశారు. ప్రభుత్వం దళితులకు కేటాయించిన దారిని చూపాలని సిపిఎం నాయకులు అధికారులను కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన లక్ష్యాలలో 19% పూర్తి చేయడంపై కలెక్టర్ పి ప్రశాంతి అసహనం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని కలెక్టరేట్ నుంచి జిల్లా జేసీతో కలిసి హౌసింగ్ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ క్వార్టర్లో జిల్లాలో 3,823 ఇళ్ల నిర్మాణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 717 మాత్రమే పూర్తి చేయగలిగారని తెలిపారు. మంత్రి ఎస్కాట్ వెహికల్ కానిస్టేబుల్ వెంకటరమణ బుల్లెట్ మ్యాగజైన్ మిస్సింగ్ కేసులో ముమ్మరంగా దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారాలు సేకరించామన్నారు. ఈ కేసు నిమిత్తం 2 రోజులుగా ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యేకి సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదని టీడీపీ నాయకుడు కోసేటి శ్రీనివాస్ అన్నారు. అనపర్తి మండలం చినపొల 3లో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉండగా చినపొల 3లో పునర్నిర్మించిన ఆలయంలో తాను ఇచ్చిన విగ్రహాలను ప్రతిష్టాపన చేయనివ్వలేదని వేరే విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠ చేశారని ఆరోపించారు. అప్పుడు మీ సనాతన ధర్మం ఏమైందని ప్రశ్నించారు. అడ్డంకి పట్టణంలో ఈ నెల 16వ తేదీన కరాటే టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. కరాటే, కుంఫు, టైఫాండ్ నేషనల్ జరుగుతున్నాయని తెలిపారు. సీనియర్ కరాటే మాస్టర్లు రాంబాబు, రత్నం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. అడ్డంకిలోని గీతా మందిరం వద్ద ఈ టోర్నమెంట్ జరుగుతుందని నిర్వాహకులు సినీ నటుడు సుమన్ ద్వారా తెలియజేశారు. గోపాలపురంలో ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద జరిగిన 47,274 టన్నుల పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం మధ్యలో ఆగిపోయింది. ముందు కేజీ బియ్యం 22 రూపాయలకి నిర్ణయించడంతో పాటదారులు హాజరయ్యారు. అయితే వేలం జరిగే సమయంలో 32 రూపాయలకి నిర్ణయించామని అధికారులు అనడంతో పాటదారులు కంగుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పాటదారులు ఒప్పుకోకపోవడంతో పాట నిలిచిపోయింది. ఈ విషయాన్ని జేసీకు నివేదిస్తామని డీఎస్ఓ ఆంజనేయులు తెలిపారు. కొరసపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ సాయి తేజ మంత్రి రవికుమార్ ను కలిశారు. డాక్టర్ల సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సాయి తేజ తెలిపారు. నాగలాపురం మేజర్ పంచాయతీ పరిధిలోని వినోబా నగర్లో సాగునీరు ప్రవహించేందుకు వీలుగా దశాబ్దాల కిందట ఓ కల్వట్టును నిర్వహించారు. కల్వట్టుపై అధిక బరువు గల వాహనాలు వెళ్లడం వల్ల కుంగిపోయింది. చెరువు నీరు కాలువలో ప్రవహించే సమయంలో కల్వట్టు ద్వారా నీరు వెలుపలికి పోవడం లేదని రైతులు అంటున్నారు. దీంతో ఎగువన ఉన్న పొలాల వారు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. బ్యాంకు ఉద్యోగులు సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని బ్యాంకు ఉద్యోగుల అధికారుల సంఘం కన్వీనర్ లక్ష్మీపతిరావు డిమాండ్ చేశారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ యూనియన్ బ్యాంక్ కార్యాలయం ఎదుట ఉద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో కొత్త నియామకాలు వెంటనే చేపట్టాలన్నారు.